అన్నారు కదా, శరీరంలో ఉన్నప్పటికీ క్షేత్రజ్ఞుడై ఎలా ఉన్నాడు? నా కరోతి నలిప్యతే, కర్మ చేయడు, కర్మఫలాలు కానీ ఏది అంటదు. ఎందుకంటారు? ఇప్పుడు మనకు సీసాలో నీళ్లు పోసాము, నీళ్లలో ఒక వస్తువు దించాం, దాని తేడా అంటుతుందా? అంటదా? అంటుతుంది కదా. అలాగే శరీరంలోనే ఉన్నప్పుడు క్షేత్రజ్ఞుడైన పరమాత్మకి ఈ గుణదోషాలు ఎందుకంటాం? ఈ కర్మలు కర్మబద్ధాలు అంటే చెప్తాడు. పరమాత్మ తత్వం ఏమిటో తెలిస్తే ఈ సద్దేనగా అనాది, నిర్గుణం, అవ్యయం, మూడే పదార్థం సూచించారంటే. కాబట్టి నిర్గుణం, ఈ శరీరం, మనస్సు, బుద్ధి ఇవంతా త్రిగుణాలు, త్రిగుణాత్మకమైన 3 గుణాల కాంబినేషన్తో అనేక మార్పులు చేసి ఏర్పడినటువంటివి ఇవన్నీ. తర్వాత అనాది, శరీరం ఆద్యంతములు ఉన్నాయి, ఉపాధులన్నిటికీ ఆద్యంతములు ఉంటాయి. పరమాత్మకి ఆది ఉందే, అంతం ఉందే? ఆది లేదు, అనంతము కాదు, అంతము కాదు. ఆద్యంతములు లేవంటే ఏంటి అర్థము? కాలరీత్యా పరిమితులు లేవు. అలాగే దేశరీత్యా ఒక ప్రదేశంలో ఉండి ఒక ప్రదేశంలో లేకపోవటం లేదు. అంటే ఏమిటి? సర్వత్రా అని చెప్పారు ఇంతకుముందు, సర్వవ్యాపకం. అప్పుడు సర్వవ్యాపకమైన తత్వము దేంట్లో ఇరుక్కుపోతుంది? సర్వత్రా ఉండే సర్వవ్యాపకమైన తత్వానికి ఏది అంటారు? అందుకే ఆకాశం ఉదాహరణ చెప్పారు. తర్వాత ఆకాశం ఉదాహరణ ద్వారా అది అర్థం అవుతుంది. అత్యంత సూక్ష్మమైనటువంటి తత్వము కాబట్టి ఈ స్థూలమైన ఉపాధులు కానీ, వీటిల్లో వికారములు కానీ, వీటి గుణములు కానీ ఏవి కూడా అంటవు. అందుకని ఆకాశం ఉదాహరణ చెప్పారు. అవ్యయంగా దేహాలు వెళ్ళిపోతాయి, మనస్సు, బుద్ధి, గుణముల్లో మార్పులు ఉంటాయి. కానీ పరమాత్మ ప్రకాశ స్వరూపుడు కాబట్టి మార్పులు ఉండవు. శరీరంలో ఉన్న ఏది నకరవుతే నలిప్యతే. మరి ఎలా అంటే ఇప్పుడు సూర్యుడు ఉదాహరణ చెప్పారు. అందుకే ఒకే సూర్యుడు ఈ మొత్తం విశ్వాన్ని ఎలా వెలిగిస్తున్నాడో అలాగా క్షేత్రజ్ఞుడైన ఒకే పరమాత్మ అన్నిటినీ కూడా ప్రకాశింప చేస్తున్నాడని. ఇమం కృత్స్నం క్షేత్రం, క్షేత్రం అంతటిని ఒకడే క్షేత్రంలో వెలిగిస్తున్నారు. ఇప్పుడు చూడండి, 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటి ఆకాశం, ఒకటి రవి, సూర్యుడు. ఆకాశం ఉదాహరణతో సర్వవ్యాపకత్వాన్ని, సూక్ష్మత్వాన్ని చెప్పి, సూర్యుడు అని మళ్ళీ ఎందుకు చెప్పారు అని అంటే ప్రకాశత్వాన్ని సూచించారు. ఆకాశానికి ప్రకాశత్వం లేదు కదా, వ్యాపకత్వం, సూక్ష్మత్వం ఉంది కానీ ప్రకాశం లేదు. అందుకు 2 ఉదాహరణల ద్వారా ఆత్మ ప్రకాశమని, సాక్షి అని, సర్వవ్యాపకమని, అత్యంత సూక్ష్మం అవడం వల్ల దేన్ని తాకదని కరవతి అని చెప్పారు. వేమన గారు ఈ క్షేత్రజ్ఞుడు ఎక్కడో లేడు అనేదానికి ఆయన మన తెలుగులో మంచి పద్యాలు, తెలుగే ఈ తత్వమే ఉంటుంది అక్కడ కూడా. ఆయన మంచి వేదాంతే. అంటే తనువులోని ఆత్మ తత్వం ఎరుగక వీరపంటంచు వెతుకుడెప్పుడు భానుడుంటే దివ్య పట్టుక వెతుకునా. భానుడు సూర్యుడు ఉండగా ఓ దివ్య పట్టుకొని వెతుకుతాడా? సూర్యుడు అంత ప్రకాశంగా ఉంటాయి. తనువులోన ఆత్మ తత్వం ఎరుగక, తనలోనే క్షేత్రజ్ఞుడే పరమాత్మ ఉంటే వేరొకడంచు ఇంకెక్కడో దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుడు ఉంటాడు. ఏమిటి? ఎందుకు వెతకడం? ఎందుకు? అంత తత్వాన్ని తెలిసిన వాడే కాబట్టి ఎక్కడ వెతుక్కోవాలి? ముందు తనలోనే. తనలో వెతుక్కున్నప్పుడు మిగతా వాట చూడవచ్చు. అందుకని అకర్తగా ఇక్కడే ఉంటూ ఈ దోషాలకు అంటకుండా ఆత్మ అకర్త అని కూడా చెప్పాడు. అంతకుముందు కర్తృత్వం లేదు. అలాగే ఇక్కడ ఈ శ్లోకంలో నకరోతి నలిప్యతే అన్నాడు. మళ్ళీ కర్తృత్వం జీవుడికి ఉంటుంది, కర్మఫల సంఘం జీవుడికి ఉంటుంది. ఈ ప్రకారంగా ఎందుకు విడదీసి చెప్పారు క్షేత్రజ్ఞుడు అని? ఈ తేడాను తెలుసుకుంటేనే ఈ భూత ప్రకృతిలోంచి విడుదలవుతాడు. భూత ప్రకృతి అంటే పంచభూతాత్మకం కదా. ఇదంతా పంచభూతాత్మక, పంచ తన్మాత్రలు, వాటితో వికారములే.
దీంట్లో నుంచి బయటపడతాడు. పరము యాంతి, పరము అయినటువంటి గతిని పొందుతాడు. ఈ తేడాన్ని ఎలా తెలుసుకోవాలి? జ్ఞాన చక్షుష, జ్ఞాన దృష్టి కావాలి. మామూలు దృష్టి సరిపోదు. అంటే బుద్ధి వాసనామయమై వాసనలోనే చూస్తుంది బుద్ధి. కాబట్టి మామూలు బుద్ధి పరిమితమైనవే చూస్తుంది, క్షేత్రాన్నే చూస్తుంది. మహా అయితే క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకుంటుంది కానీ క్షేత్రజ్ఞుడు అందుకోలేదు బుద్ధి. మరి జ్ఞానచక్షు అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్నాం. మనస్సు బుద్ధి రెండు ఒకే దానిపై నిలిపినప్పుడు ఒక ఆధ్యాత్మిక హృదయం అంటారు. దాన్ని ఐ ఆఫ్ విజ్డమ్ అని, ఇంట్యూషన్ అని కూడా అంటారు కదా. ఇక్కడ బుద్ధి ఏం చేయాలి? వేరు చేయాలి. దేని వేరు చేయాలి? క్షేత్రం నుంచి వేరు కావాలి. అప్పుడు మనసు మళ్ళీ పట్టుకోకూడదండి. మనసు కలిపి క్షేత్రంలో కొట్టుకుపోయింది అనుకోండి, కష్టమే. అవునా? కాబట్టి మనసు కూడా ఏం చేయాలి? క్షేత్రం నుంచి వేరయ్యి పరమాత్మతో అనుసంధానం జరగాలి కదా. కాబట్టి అనుసంధానం జరగాలంటే ముందు వేరు కావాలి, లేకపోతే సాధ్యం కాదు. దేహమే నేను అనుకుని పరమాత్మను ఎవరు పట్టుకోలేదు. అవునా? భక్తిలో కూడా పరమాత్మను భావించాలి అని అంటే ఈ దేహ తాదాత్మ్యం ఎక్కువ ఉన్నప్పుడు భక్తి కూడా కుదరదు. అందుకే కర్మ చేయమన్నాడు, కర్మయోగం చేయమన్నాడు. భక్తి కూడా సాధ్యం కాదు. ధ్యానేన సాంఖ్యేన కర్మయోగేన చెప్పాలి అలా. కాబట్టి ఈ జ్ఞానం రావాలి అని అంటే దానికి ముందే చెప్పినట్టుగా ఆ సంసిద్ధత కావాలి. సరే, 13వ అధ్యాయంలో ఇలా వివరించి మళ్ళీ వెంటనే 14వ అధ్యాయం ఇక్కడ భగవంతుడు తనంతట తానే మొదలుస్తాడు. ఇప్పుడు ఎక్కడికక్కడ 9వ అధ్యాయంలో ఇది చాలా గొప్ప రాజవిద్య అంటారు. ఈ 13వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇది కూడా చాలా గొప్ప జ్ఞానం అంటాడు. 7వ అధ్యాయంలో ఇది తెలుసుకుంటే మళ్ళీ ఇంకో తెలుసుకోవాల్సింది ఏది లేదంటారు. అలా అక్కడక్కడ ప్రతి అధ్యాయం ప్రారంభంలో ఆ అధ్యాయంలో విషయాన్ని స్తుతిస్తాడు. అంటే ఇది చాలా ముఖ్యం అని చెప్పడానికి అలా ఇది ఊరికి చెప్తున్నాడా ఏంటి కృష్ణుడు తను చెప్పే విషయం గొప్పదని అడ్వర్టైజ్మెంట్ ఏమైనా చేసుకుంటాడు. శంకర భాష్యంలో స్తుతి అని ఒక మాట వాడతారు. జ్ఞానాన్ని స్తుతిస్తున్నాడు. ఈ జ్ఞానం గొప్పతనాన్ని స్తుతిస్తున్నాడు. ఎందుకు? ఏదైనా ఒక వస్తువు అది చాలా గొప్పది, శ్రేష్టమైనది, విశేషమైనది అని ఎవరైనా మనకు చెప్పినప్పుడు దాని గొప్పతనాన్ని ఆటోమేటిక్గా మన మైండ్ ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతుంది. అవునా? తెలుసుకోవాలని అనిపిస్తుంది. సో వీళ్ళల్లో ఆ రుచి పుట్టించడానికి, రుచి అంటే తెలుసు కదా, టేస్ట్ ఆ బుద్ధికి ఆ రుచి పుట్టించడానికి ఇలాంటి మధ్య మధ్యలో విసురుతూ ఉంటాడు భగవంతుడు. అవసరమే, లేకపోతే ఏమిటి అన్నీ ఒకటే అనుకుంటాడు. చెప్పిందే చెప్తుంటాడే, ఏ వదిలే అనుకుంటుంటాడు. చెప్పిందే మళ్ళీ చెప్తారు కరెక్టే. కొన్ని మెయిన్ సబ్జెక్ట్ ఒకటేగా ఆత్మతత్వమేగా మొత్తం ఎదుగుతున్న అదే విషయం మాటికి రిపీట్ అయినా బట్ దృక్కోణములు మారట్లే. వివిధ దృక్కోణాల్లో నుంచి చెప్తున్నారు. సాధనలో ఆటపోట్లు ఏమిటి కదా, క్షేత్రం ఏంటి, ఇవన్నీ సమగ్రంగా తెలిస్తే తప్ప దీని నుంచి బయటపడతాయి. అందుకే మళ్ళీ ఇక్కడ ఈ అధ్యాయంలో భగవంతుడు చూడండి మనకి 13వ అధ్యాయంలో ఒక టాపిక్ ఏదైతే ఒక్కటి ఉందో గుణసంగం అనే మాట. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. అవునా? ఇప్పుడు కార్యకారణములు ప్రకృతి కారణం. కర్మఫల సుఖదుఖాలు అనుభవించడానికి ఎవరు? పురుషుడు కారణం. ఈ పురుషుడు ఎందుకు కారణం అవుతున్నాడు? గుణాలతో సంఘం పెట్టుకున్నాడు. అందుకని సుఖదుఖాలు అనుభవిస్తూ జన్మ మరణాలకి కారణం అవుతుంది. అవునా? ఓహో, సో రూట్ కాజ్ ఏమిటి? ఇప్పుడు గుణములతో సాధిస్తాం. అది అత్యంత సూక్ష్మమైనటువంటి గుణాలు ఎక్కడో మానవ శరీర స్థాయిలో ఉంటాయి. అదే మనము వినయుడు రాగము, ద్వేషము, తర్వాత మమకారము, ఇంకా ఇలాంటి గుణాలన్నీ బుద్ధి మనోస్థాయిలో తెలుసుకోవచ్చు.
కదా. ఇది రాగమని, ఇది ద్వేషమని, ఇది క్రోధమని ఇలాంటివి తెలుస్తాయి. కానీ గుణాలు ఎక్కడున్నాయి? సూక్ష్మ, అత్యంత సూక్ష్మమైన కారణ తెలియ స్థాయిలో ఉన్నప్పుడు అవేంటో మనకు తెలియదు, తెలుసుకునే అవకాశం లేదు కదా. అంతటా భగవంతుడు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఈ గుణముల నుంచి బయటపడాలి అంటే గుణముల యొక్క స్వరూపం తెలుసుకోవద్దా? గుణాల నుంచి బయటపడాలి, అవేమో తెలియకపోతే ఎట్లా బయటపడేది? దాని గురించి జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు నువ్వు బయటికి రా అంట, దానికేమో వేసి ఉందంట. ఎట్లా బయటికి రావాలేదా? ఎట్లా బయటికి రావాలి? దానికి ఉదాహరణ చెప్పాలి కదా, టెక్నిక్ చెప్పాలి కదా. అలాగే గుణముల సంఘం వల్ల జన్మలు వచ్చాయి, గుణముల సంఘం వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? గుణాలతో వేరవ్వాలి. అవునా? గుణాలతో వేరే ఉంటే ఏ గుణాలు? సత్వగుణం, రజోగుణం, తమ 3 పేర్లు చెప్పారు. పేర్లు చెప్పకుండా వేరే అవగాహన చెప్పండి, అవలేదు కదా. మరి ఉన్నాయని కూడా తెలియదే. ఏ గుణం ఎలాంటిదో తెలియదు, ఏ గుణం ఎలా ప్రభావితం చేస్తుందో తెలియదు, ఏ గుణం ఎలా బంధిస్తుందో తెలియదు, ఏ గుణాన్ని ఎలా అధిగమించాలో తెలియదు అని తెలుసా? తెలియదుగా. ఈ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే తప్ప దీంట్లో బయటపడలేదు. ఏది బంధిస్తుందో దాని గురించి కూడా తెలుసుకోవాలి. బంధాన్ని బయటపడు ఏంటి బంధించేది నన్ను తెలుసుకోవద్దా? ఏమనుకుంటాడు? మామూలు బంధి, ఏమి జ్ఞానం లేనివాడు, వాడు బంధిస్తున్నాను వీళ్ళు బంధిస్తున్నారు అనుకుంటాడు. అనుకోరా? సంసారం బంధిస్తుంది అనుకుంటారు, లేదా ఇల్లు వాకిలు బంధి, ఎవరు బంధించినాడు? ఊరికే వాడి మీద వెళ్ళిపోతే లేకుండా పెట్టడం. కాబట్టి అసలు బంధం గుణాలే, బాహ్యమైనవి ఏవి కాదు. సో ఏది బంధిస్తుందో దాని గురించి తెలుసుకోవాలి. అందుకే ఈ అధ్యాయం ప్రారంభంలో భగవంతుడు 2 శ్లోకాలు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ వయం పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవాను వాచ జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం, పరమమైనటువంటి దాన్ని, ఉత్తమమైనటువంటి జ్ఞానమును భూయః ప్రవక్ష్యామి, మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. ఇంతకుముందు ఈ మాట వాడు భూయ మళ్ళీ చెప్తాను. ఆయనకి చెప్పడానికి విసిగలేదట. ఎందుకంటే సమగ్రమైన జ్ఞానం ఇవ్వటమే కదా జీవుడికి భగవద్గీత ద్వారా ఆయన లక్ష్యం. అందుకని మళ్ళీ చెప్తారు. అయితే జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం, అన్ని జ్ఞానాల్లోకెల్లా ఉత్తమం జ్ఞానం. అనే చోట ఇదే చెప్తున్నాడు, వేరే పదాలు వాడాడు అంతే. దేనికి అది శ్రేష్టమే కదా, దేనికి అది శ్రేష్టమే. చెరుకు గడలో ఏ కడుపు దగ్గర తియ్యగా ఉంటుందంటే ఏం చెప్తాం? చెరుకు గడ అంత తీయగానే. అలాగే మొత్తం భగవద్గీత అంతా జ్ఞానమే, అవునా కాదా? అంతా జ్ఞానమే, ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి చెప్తుంది అనమాట. అలాగే ఇప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం, తర్వాత పరమమైనటువంటిది మళ్ళీ నేను నీకోసారి చెప్తాను. ఏమిటి ప్రయోజనం? వాడు వెంటనే ప్రయోజనం చెప్పాలి మానవుడికి, లేకపోతే ఈ బుద్ధి విందు. అందుకని ఏ జ్ఞాత్వా, తెలుసుకుని మునయః సర్వే, మునులందరూ కూడాను పరాం సిద్ధి, పరమమైనటువంటి సిద్ధిని ఇతః గతాః. ఇతః గతాః అనే పదానికి మామూలు అర్థంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే చచ్చిపోయిన తర్వాత అర్థం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత పరమ సిద్ధిని పొందుతాడనే కాదు. చచ్చిపోయిన తర్వాత సిద్ధి ఏంటంటే బాబు, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతాడు? ఇంకో చోట కొడతాడు అంతే, ఇంకో ఉపాధిలోకి వస్తాడు. కాబట్టి
చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు నిజంగా సిద్ధి. మరి ఎప్పుడు రావాలి? బ్రతుకున్నప్పుడే రావాలి, బ్రతుకున్నప్పుడే రావాలి, సాధన ద్వారానే రావాలి. అందుకు ఈ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనే దానికి శంకరాచార్యులు ఒక మాట చెప్తారు. అస్మాత్ దేహబంధనాత్ ఊర్ధ్వంగతా ప్రాప్తాః. అది ఈ దేహబంధము నుంచి బయటకు వచ్చిన వాడు, దేహబంధమును విడిచి ఏమవుతున్నాడు? ఊర్ధ్వగతం అంటే ఆ పరమాత్మ స్థితిని అందుకున్నటువంటి వాడు అని అర్థం కదా. అదే పరమసిద్ధి. ఈ దేహమే కదా బంధిస్తుంది మనిషిని, దేహ తాదాత్మ్యం కదా బంధన గుణములు ఇవన్నీ. అందుకని ఏ జ్ఞాత్వా, ఏ తెలుసుకొని ఎవరు పొందుతారు ఈ పరమసిద్ధిని అంటే మునయ. అది ఎవరు? మునులై ఉండాలి. మునులు మాత్రమే పొందుతారు, మునులే కాకపోతే పొందలేదు. సో ముందు ముని అవ్వాలి, తర్వాత ఈ యొక్క జ్ఞానం ద్వారా సిద్ధిని పొందుతాడు. ఇక్కడ క్లాస్ పెట్టాడు, అందరూ కాకపోతే అందరూ పొందలేదు. కాబట్టి మననశీలుడు అవ్వాలి. మాటిమాటికి మననశీలుడు అయిన వారైతే ఈ జ్ఞానం ద్వారా హాయిగా సిద్ధిని పొందవచ్చు. అలాంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయం పేరే గుణత్రయ విభాగం, 3 గుణాలు అన్నారు. ఇవి 3 గుణములు అన్నారు. మామూలు భాషలో గుణం అని అంటే జనరల్గా దోషానికి వ్యతిరేకం. ఇది గుణం, ఇది దోషం అంటారు. గుణదోషాలు అంటారు. గుణం అంటే అక్కడ అర్థం ఏంటి? మంచి, సత్ అని. దోషం అంటే నెగిటివ్, మంచిది కాదు అది అన్నారు. 3 గుణాలు అన్నారు. నిజానికి 3 గుణాలు కావు, అవునా కదా? ఈ అధ్యాయం జరిగితే ఈ గుణాలు కాదు, ఈ దోషాలను తెలుస్తాయి. ఇవేమిటి? దోషాలు. అసలు గుణం అనే పదానికి సంస్కృతంలో తాడు అని ఒక అర్థం. తాడు కాబట్టి 3 తాళ్ళండి. 3 బంధించేవే. చాలా స్పష్టంగా చెప్తారు ఈ అధ్యాయం. 3 బంధిస్తాయి, 3 గుణాలు బంధించేవే. ఒకటేమో పెద్ద మూకు, ఒకటేమో కొంచెం మధ్య రకంగా ఉండే తాడు, చాంతాడు, ఒకటి ఒక కూర కోసం, అంతే తేడా. లేకపోతే ఒకటే ఇనుప గొలుసు, ఒకటేమో రాగి గొలుసు, ఒకటేమో బంగారు గొలుసు, బంగారు సంఖ్యలు అని సంఖ్యలే. కాబట్టి 3 బంధించేవే నిజానికి, బంధన గుణం. అందుకని గుణాలు అంటారా, దోషాలు అంటారా? అయితే ఆ దోషాలు లేకుండా ఒకటి తీవ్రమైంది, ఒకటి వస్తుంది, ఒకటేమో కాస్త పర్వాలేదులే అన్నట్టుగా ఉంటుంది. ఇవి కూడా ఆయుర్వేదంలో త్రిదోషాలు అంటారు. త్రిదోషాలు ఏ దోషం? కఫ, వాత, పిత్తములు 3 దోషాలే. ఈ శరీరం అంతా అవే 3 దోషాలతో కూడుకుంది ఇదంతా, అవునా? ఇవి ఈ కాంబినేషన్ కొంచెం అప్పుడప్పుడు మారిపోతుంది. ఒకసారి కఫం ఎక్కువ వస్తుంది, ఒకసారి పైత్యం ఎక్కువ అవుతుంది, ఒకసారి వాతం ఎక్కువ అవుతుంది. దానివల్ల రకరకాల జబ్బులు వస్తాయి, అవునా? ఈ 3 బ్యాలెన్స్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఈ గుణాలు కూడా అంతే. గుణాలు సామీస్యంలో ఉన్నప్పుడు ఏం కాదు. ఒక్కటి పైకి లేచిందో మిగతా 2 ఫైట్ చేస్తాయి. మిగతా 2 ఏం చేస్తాయి? ఫైట్ చేస్తాయి. అంటే ఏం చేస్తాయి? నువ్వు పైకి వెళ్తావా, మేము ఊరు పట్టడానికి ఇది క్లాస్ అంటే మేము కూడా పైకి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అలా. కాబట్టి చెప్పాను కదా, 3 బద్ధశత్రువులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది? 3 ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకం. వాళ్ళ మొహం వీళ్ళు చూడు, వీడి మొహం వాళ్ళు చూడు, 3 ఒకే రూమ్లో ఉంటారు. 3 ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా బాగుంటుంది. మన పరిస్థితి అంతే. ఈ 3 ఒకటే ఉన్నాయి, ఆ 3 పనిచేస్తుంటాయి. ఎలా? దీనికి ఎంత విశ్లేషణ కావాలి, ఎంత జ్ఞానం అంటే ఎంత సూక్ష్మంగా వాటిని గ్రహించాలి, అవునా? ఏ గుణం ఏమిటి అని గ్రహించొద్దా? ఇప్పుడు ఆత్మజ్ఞానం రావాలంటే అప్పుడు ఇది ఉండాలి, విజ్ఞానం ఉండాలి. అందుకు జ్ఞానవంతమం ఇది
ఇది ఉత్తమమైనటువంటి జ్ఞానం, ఇది పరమమైనటువంటి జ్ఞానం. ఇది తెలుసుకున్నప్పుడు గురువులు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళు సిద్ధిని పొందుతారు. ఇది తెలుసుకోవడం అంటే ఏంటి, ఈ గుణముల యొక్క స్వభావం స్వరూపం కదా, అది ఎలా బంధిస్తే తెలుసుకున్నప్పుడు నెమ్మదిగా వాటిని మార్చుకుంటూ ఉంటారు. మార్చుకోవాలని తెలియదు కదా, లేకపోతే ఏం మార్చుకోవాలో తెలియదు, ఎలా మార్చుకోవాలి అలా కాదు. ఏ గుణం ఉందో మనకేం తెలుస్తుందండి, లోపలికి వెళ్ళి చూడలేము మనం. ఎలా తెలుస్తుంది మరి, వాటి ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక రకమైన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ముందు సిమ్టమ్స్ తెలుసుకోవాలి. సిమ్టమ్స్ అంటే ఈ గుణం యొక్క లక్షణాలు ఏమిటి, అవసరమా లేదా, చాలా అవసరం. ఇప్పుడు చెప్పాను కదా 3 దోషాలు ఉన్నాయి. 3 దోషాల్లో ఏదో ఒక దోషం శరీరంలో పెట్టి దాని దగ్గర అందిస్తారా ఇవ్వరా, అందిస్తారు. కానీ ఆయుర్వేద శాస్త్రం చాలా గొప్పదండి. మన శాస్త్రం కదా అది, మన వేదానికి సంబంధించిన శాస్త్రం. దాంట్లో ఎక్కడైనా రోగికి మందుతో పాటు తప్పకుండా పథ్యం కూడా చెప్తారు. ఈ ఇంగ్లీష్ వైద్యం లాగా ఇంకో వైద్యం లాగా కాదు, వీళ్ళపై పథ్యమే చెప్పరు, సాధారణంగా చెప్పరు. కానీ ఆయుర్వేదంలో పథ్యం చెప్పకుండా ఉంటుంది, తప్పకుండా చెప్తారు. అవునా? ఎందుకని శరీరానికి రోగం వస్తే ఈ మూడిట్లో ఏదో ఒక దోషం పెరిగినప్పుడు ఏం చేస్తారు, ఔషధ సేవనంతో పాటు పథ్యం పాటించడం ముఖ్యం. ఆయుర్వేదంలో ఒక సూక్తి ఉంది, పథ్యే పథ్యే సతి గదార్థస్య కిం ఔషధ సేవనం, పథ్యే అసతి గదార్థస్య కిం ఔషధ సేవనం అంటారు. అంటే చక్కగా పథ్యాన్ని ఎప్పుడు పాటించేవాడు. పథ్యం అంటే ఏంటి, ఈ 3 గుణాల యొక్క స్థితిగతులు తెలుసుకొని పథ్యం పాటించాలి. పథ్యం అంటే ఏది తినాలి ఏది తినకూడదు అది. అలా పాటించేవాడికి ఔషధంతో ఏం పని అంటారు. అంతేగా, అసలు పథ్యమే పాటించడండి వాడికి, అన్ని సర్వభక్షకుడు అనుకోండి. ఎప్పుడు పడితే ఏది పడితే అది పడి స్వాహ చేయకూడదు అంట. ఒక నిబద్ధత, ఒక టైము, సందర్భం, సమయం ఉండాలి. ఏది పడితే అది ఎప్పుడప్పుడు నోట్లో వేసుకున్నావు, అది అసలు మంచి అలవాటే కాదు. దాని పొట్టపాటు ఒక టైం ప్రకారం ఏది తినాలి విపరీతమైన సమయంలో. ఇప్పుడు పశువులకైతే పాపం వాటికి నియంత్రణ ఉండదు, ఎందుకంటే వాడి జీవితం అది. ఎందుకని ఏది దొరికితే అది తినకపోతే కడుపునంటది వాటికి. వాటికి కూడా పొద్దున్నే మొదలు పెట్టి మరి సూర్యాస్తమయం తర్వాత తినవు జంతువులు కూడా తింటాయా. మన టైం వేళ మనం ఏదైనా దొరికితే ఏది వేసుకోవడం లెక్క, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటాడు మనిషి, ఏది పడితే అది. అవునా? అది చాలా దురలవాటు. కాబట్టి పథ్యం ఎప్పుడు తినాలి, ఎంతవరకు తినాలి, ఏది తినాలి, ఎప్పుడు ఆలోచించాలి ఒక పక్కన. ఎందుకంటే జంతువులకే ఉంది శిక్షణ, మనిషి కొట్టాలి జీవుడు. అయితే ఈ పద్యం లేనివాడు పద్యమే పాటించాడు అనుకోండి, పద్యం ఏం పని చేస్తుంది, పద్యం పాటించిన వాడికి మందు లేదు అవసరం లే, పాటించేవాడికి అవసరం లేదు మందు. ఆహార నియమాలు లేనివాడికి మందులు పనిచేయవండి. కానీ ఇప్పుడు డాక్టర్లు ఎంత మంచి బిజినెస్ చేసుకుంటున్నారంటే వీళ్ళ వీక్నెస్ని చూసి ఏమంటాడు, నువ్వు అన్నీ తినేయి, మంచి మందులు ఉన్నాయండి మాకు, ఎందుకని నోరు కట్టుకుంటారు, డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నారు మంచి పెద్ద డాక్టర్లు వాళ్ళంతా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఏమిటి మనకి జబ్బు, ఈ రోగమే, ఈ మూడు గుణాలే అందరికి కామన్ డిసీజ్, 3 గుణాలు. అయితే ఈ గుణముల్లో ఎక్కువ తక్కువలు ఉంటాయిగా, మరి ఒక్కొక్కడికి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుందిగా, ఈ గుణాలు వారిపోవట్లే. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు మనలో దోషాలు ఉన్నాయి, అంటే గుణాలు ఉన్నాయి, 3 గుణాలు. ఈ 3 గుణాలు ఏం చేయాలి, వదిలితేనే కానీ ముక్తి రాదు, దీనికి అతీతంగా నిలబడాలి. గుణ సంఘమే కదా సుఖ దుఃఖాలకు కారణం, మన జన్మలకు కారణం అయినప్పుడు ఏం చేయాలి, వదలాలి. కానీ వదలటం ఇలాగా తెలుసుకోవాలిగా, ఏ గుణము ఎలా పనిచేస్తుంది, దాని యొక్క స్వరూపం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, ఏ గుణం ఎలా పెరిగిందో నేను ఎలా తెలుసుకోవాలి. తెలిసేగా దాని నుంచి
దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలియకపోతే ఎలా మార్చుకో కదా. అందుకు ఇప్పుడు రజస్సు తమస్సు సత్వం జనరల్ నాలెడ్జ్ మనకుంది. సత్వం కొంచెం మంచిది, రజస్సు మధ్యస్థంగా ఉంటే తమస్సు చాలా చెడ్డది, అంతే కదా, జనరల్గా తెలుసు. కానీ ఇన్ డీటెయిల్ తెలియాలి, వివరంగా తెలుసు. అప్పుడే తనని తాను మలుచుకుంటాడు, తనని తాను మార్చుకుంటాడు. లేకపోతే విచిత్రం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఆ గుణం యొక్క స్వరూపం తెలియకపోతే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, నేను చాలా మంచివాడు అనుకుంటారు. ఎవరికి వాళ్ళు నాలో ఏ దోషం లేదు, నేను అంతా మంచి అనుకుంటాను. ఈ గుణాలతో కంపేర్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ గుణాలు ఎప్పుడు ఈ గుణం ఇది ఈ గుణం అని గుర్తించినప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి ఇదంతా సెల్ఫ్ ఎనాలిసిస్, తనని తాను పరిశీలించుకోవడానికి నిజంగా సాధన చెయ్యాలి అంటే ఈ నిత్య నిరంతరం మెలుగుగా ఉండాలి. మనం ఎవరు సర్టిఫై చేయక్కర్లే, బాగా చాలా మంచిది చాలా ఎవరంటే మాత్రం నా గుణాలు తెలియదా, వాడు మెప్పులతో నా గుణాలు ఏమన్నా మారుతాయా, మారవు. ఊరికి ఎవరు పిచ్చి పిచ్చి భ్రమలు, అవునా. మనం ఏకాంతత కూర్చున్నప్పుడు మన మనసుతో మనం హాయిగా ఉండాలండి. ఇదంతా ఎందుకు గొడవ కూడా కాదా. మనసు హాయిగా ఇష్టంగా పరమాత్మను వెళ్ళి హాయిగా చూసుకోగలిగితే అది ఉత్తమ స్థితి, అవునా కాదా. మరి ఈ తల్లి తాను పరిశీలించుకోకపోతే ఎలా తెలుస్తుంది? పరిశీలించుకోవాలంటే జ్ఞానం ఉండాలి, ఏ గుణం ఏమిటి. కాబట్టి ఈ అధ్యాయంలో జ్ఞానం అన్నిటికంటే గొప్పది అన్నాడు. ముక్తి కావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే ముందు ఈ ఆటంకాల నుంచి బయటపడాలి. ఎప్పుడూ విచారణ చేస్తూనే ఉండాలి, ఏ గుణం ఏంటో. ఈ ఆత్మ విచారణ నిరంతరం సాగాలంటే గుణాలు అడ్డు వస్తున్నాయి కదండి. అసలు పరమేశ్వర స్మరణకే అడ్డు వస్తాయి కదా గుణాలు, చేయలేవే మనిషిని. ఆత్మ విచారణ ఏం చేసుకుంటాడు కదా. అందుకు ఇది ఉత్తమమైనటువంటి జ్ఞానం. అక్కడక్కడ భగవంతుడు ఏం చేస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఇది ఒక సాధన ప్రయాణం. సాధన ప్రయాణం. ఇప్పుడు మనం తీర్థయాత్రలకు వెళ్తాం, వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, చూసుకోవాలిగా. ఏం చూసుకోవాలి, మ్యాప్. ఏం మ్యాప్, ఎలా ప్రయాణం చేయాలి, ఎక్కడ ఉంది, ఏం చూడాలి, ఇవన్నీ చూసుకుంటారా లేదా. ఈ మార్గంలో మనకి ఏది ఆటంకము, ఏది సుగమం చేస్తుంది నా దారిని తెలియాలి కదా. లేకపోతే ఏమవుతుంది, ఆటంకాన్ని పాజిటివ్గా తీసుకొని అలాగే కూర్చుంటే ప్రయోజనం. ఇది ఆటంకం అంటే దాంట్లో బయటపడాలి. సో ఇది నన్ను మంచి మార్గం భగవంతుడికి తిప్పుతుందో దాన్ని పెంచుకోవాలి. ఇది ఎప్పుడు ఎలక్ట్గా ఉండాలా అక్కర్లేదు. పెద్ద సైన్సు మామూలు కాదు. మామూలు పిహెచ్డి ఎందుకు పనికిరావు. అది ఎంత రోజుకో 2-3 గంటలు పనిచేస్తారు, 5 ఏళ్ళు వచ్చేస్తుంది. ఇదా జన్మలు తను తానే పరిశీలించుకోవాలి, తనే పరిశీలించాలి. తను తాను పరిశీలించుకుంటే తప్ప అర్థం కాదు ఇది ఎప్పుడు కూడా. అది ఇంకా ఈ జ్ఞానం వైపు గొప్పతనం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే వ్యథంతి చ. ఇందాక శ్లోకంలో పరాం సిద్ధిం అన్నాడు. పరమైన స్థితిని పొందుతాడు అంటే ముక్తిని పొందుతాడు అని అర్థం. ఈ ముక్తిని పొందడం అంటే ఏంటో ఇంకొంచెం వివరంగా చెప్పాడు దీంట్లో. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య. ఈ ఉపాశ్రిత్య అనే పదం కూడా 2 భగవద్గీతలో రిపీట్ అవుతుంది. ఆశ్రిత్య అంటే మనకు తెలుసు, ఆశ్రయించడం. మదాశ్రయ నన్ను ఆశ్రయించు అన్నాడు భగవంతుడు 7వ అధ్యాయం. భగవంతుడు ఆశ్రయించాడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య. ఈ జ్ఞానమును ఏం చేయాలి, ఉపాశ్రిత్య. ఇంతకుముందు ఉపద్రష్ట అనే పదాన్ని చెప్పినప్పుడు దగ్గరలో అన్నిటికంటే లోపల ఉంటే అందరి ద్రష్టలకి ద్రష్టగా ఉండేది అన్నాడు. ఉపద్రష్ట అంటే ఆత్మయే. ఇప్పుడు ఉపాశ్రిత్య అంటే మామూలుగా ఆశ్రయించడం కాదు,
మరేమిటి ఆ గుణములే స్వరూపం అర్థం చేసుకున్నప్పుడు ఆ గుణం ఇది అని తెలుసుకుని లోపల చూసుకోవాలి. జ్ఞానం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? లోపల. సో గుణములను గుర్తించాలి, గుణం యొక్క ప్రకోపాన్ని గుర్తించాలి. అది లేకుండా చూసుకోవడానికి రెమెడీ ఏమిటి? అది కూడా చూసుకోవాలి. అంతే. అందుకని ఉపాశ్రిత్య అంటే ఏదో భగవంతుడు ఆశ్రయించి స్వామి నాకు ఇది ఇక్కడ ఈ ఆపరేషన్లో ఇది కూడా విభాగ యోగమే, సర్జరీనే 3 గుణాలు వేరు చేసి చూడడం. దీంట్లో భగవంతుడు వచ్చి గుణాన్ని మార్చడం, భగవంతుడు గుణాన్ని మార్చడం. స్వామి నా గుణం మార్చవా? ఇది నీదైతే నేను ఎట్లా మార్చుతాను? మార్చుకుంటాడు. నీదని కదా, గుణాలు నీవి కదా. నేను గుణాలకు అతీతుడు. పరమాత్మ ఎవరు? గుణాలకు అతీతుడు. ఆయన మహా ఇది ఈశ్వర స్థాయి శుద్ధ సత్వంలో ఉంటాడు. వచ్చి ఈ గణిత పుట్టుకుంటాడు ఆయన. ఈ రజస్సు ఈ తమస్సు అంతా చేతారణ బోర్త కదా ఇది. దీంట్లో వచ్చి ఏం పెడతాడు ఆయన? దీనికి అతీతంగా ఉన్నాడు. నీవే అన్ని శుభ్రం చేసుకుని ఆయన దగ్గరికి పోవాలి అంతే. దేవాలయ దర్శనానికి పోవాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఎట్లా పోతాం? అవునా? చక్కసాల స్నానం చేసో శుభ్రమైన బట్టలు కట్టుకొని ఉన్న దాంట్లో శుద్ధంగా వెళ్తావా కదా? అంతే. మరి ఇది కూడా సార్ గుణముల యొక్క స్వరూప స్వభావం తెలుసుకొని మార్చుకోవాలి దాన్ని. అవునా కాదా? ఈ చెడు అన్నప్పుడు దీన్ని తీసుకెళ్ళాలి, ఇది మంచిది పెంచుకోవాలి. అప్పుడు దాన్ని సంసిద్ధమై చివరికి గుణాలు దాటాలి. ఏ గుణాల్లోనూ ఉండకూడదు. ఇష్టం అదే. ఎందుకు తెలుసుకోవాలంటే వీటిని దాటడానికి. సో గుణాల పైన విజయం సాధించాలంటే గుణాల గురించి తెలుసుకోవాలి. ఇది ఎట్లా అంటే ఒక శత్రువు ఉన్నాడండి, ఒక స్ట్రాటజీ. ఓ శత్రువు ఉన్నాడు, శత్రు రాజ్యం పొరుగున ఉన్నాడు. ఆ రాజును జయించాలంటే ఏం చేస్తాడు ఈ రాజు? స్ట్రాటజీ. ఏం సాగుతుంది స్ట్రాటజీ అంటే? ఒక యుద్ధ వ్యూహం ఉంటుంది, ఉంటుందా? వాడి శక్తి ఎంత, వాడికి ఎంత సైన్యం ఉంది, వాడి కోటలో ఎలా ఉంటుంది, ఎలా మనం ఎప్పుడు వాళ్ళని దండెత్తాలి, ఇవన్నీ ఎంతో వ్యూహాలు వచ్చేది ఉంటుంది. అవునా కాదు? చాలా ఉంటుంది, పెద్ద జ్ఞానం కావాలి దాన్ని. సరే ఒక రాజును జయించడానికి ఎలా అయితే బలాన్ని పెంచుకొని ఇది చేస్తాడో, ఈ గుణాల పైన విజయం సాధించాలంటే కూడా అంత కృషి చేయాలి. ఏ గుణం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కదా? ఏ గుణం మనని కిందికి దిగజారుస్తుంది? ఏ గుణం మనం వదిలిస్తుంది? ఏ గుణం వల్ల మన లక్ష్యానికి దగ్గర అవుతాం? తెలుసుకోకపోతే ఎలా చేయిస్తాం? వాటికి ఎలా కంట్రోల్ చేస్తాం? ఇప్పుడు కార్ డ్రైవింగ్, స్కూటర్ డ్రైవింగ్ ఉంది అంటే ముందు ఏం చేయాలి? దాన్ని ఏది నొక్కితే ఏది పని చేస్తుందో తెలుసుకోవాలి. నాకు రేడాపడ అన్ని నొక్కైతే అది ఏమైపోతుంది చెప్పండి? ఇప్పుడు మన స్విచ్లు అయినా అంతే. మనం లైట్ కావాలంటే ఏది తెలుసుకొని వెయ్యాలి. రేడాపడ అన్ని నొక్కి అన్ని ఏమవుతుంది చివరికి అని పడేపోతుంది. అవునా కదా చెప్పండి? మనకు అవసరమైంది ఆ పని చేయకుండా పోతుంది. అవసరమైన ఆఫీస్ అనవసరమైన ఉంచుకుంటే ఏం ప్రయోజనం? ఏదైనా జ్ఞానంతో అటెన్షన్ అంటే దృష్టి నిలిపి పనిచేయాలి. ఎక్కడైనా సరే దృష్టి నిలపకుండా పనిచేసినప్పుడు అన్నీ అనర్థాలే. మన లోపల ఎంత పని చేస్తుందండి 3 గుణాలు? ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నాయండి? పాపం లేవు. విశ్రాంతి నిరంతరమైన గుణాలు పనిచేస్తూనే ఉన్నాయి. వాటి వ్యవహారం ఎప్పుడు సాగుతూనే ఉంది. అవునా కదా? ఏదో గుణం ప్రకోపిస్తూనే ఉంది. అది ఏ గుణం పనిచేస్తుంది? దీని గురుదేవులు ఈ గుణాల స్వభావం గురించి చెప్తూ మనకి బయట వాతావరణంలో వెదర్ కండిషన్స్ అంటాం. అవును కదా? వెదర్ టెలికాస్ట్ చేసేవాడు 3 ముఖ్యాంశాలు చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఉష్ణోగ్రత, వర్షపాతము, హ్యూమిడిటీ, తేమ. గాలిలో తేమ ఇంత శాతం, ఉష్ణోగ్రత ఇంత శాతం, అవునా కదా? వర్షపాతం ఇన్ని సెంటీమీటర్లో ఏమో చెప్తుంటాడు. అవునా కదా? ఈ 3 కలిపితే వాతావరణం. మెంటల్ క్లైమాటిక్ కండిషన్స్. మన మానసికమైన వాతావరణం దేన్ని బట్టి ఉంటుంది? ఈ 3 గుణాలు పెట్టే. అవునా కదా?
మళ్ళీ ఉష్ణోగ్రత ఎక్కువ ఉందా, లేదు వర్షపాతం ఎక్కువ ఉందా, తేమ ఎక్కువ ఉందా అంటే ఏంటి, సత్వం ఉందా, రజస్ ఉందా, తమస్సు ఉందా? అవునా కదా? ఇవి ఉంటాయి. ఇవి లేకుండా ఉండే పరిస్థితే లేదు. కాకపోతే మార్చుకోవాలి, ప్రయత్నం చేయాలి.